Let us open our Bibles మన పరిశుద్ధ గ్రంథం తెరిచి and turn to the book of Luke chapter 6. లూకా సువార్త 6వ అధ్యాయము And we are going to read verse 47 to verse 49. 47వ వచనం నుంచి 49వ వచనం వరకు చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 49వ వచనం వరకు. I'll request my brother to read it in Telugu. మరి సహోదరుడు తెలుగులో చదువుతారు. 47వ వచనం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియూ చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. Let's pray. ప్రార్థన చేద్దాం. Lord Jesus, ప్రభువైన యేసు, may you add blessings to the reading of the word. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి. And may you bless us with this word. ఈ వాక్యం ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. As we look upon you, Lord. ప్రభువా నీ వైపు మేము కనిపెట్టుచు ఉండగా In the name of Jesus Christ we ask this prayer. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. You all can be seated. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. While we are here to dedicate this place which God has given to our precious brother, మన ప్రశస్తమైన సహోదరుడికి దేవుడు అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించడానికి మనం కూడి ఉండగా we'd like to see a few thoughts before we inaugurate that house. మరి ఆ గృహాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని ఆలోచనలు మనం చూద్దాం దేవుని వాక్యంలో. God really bless you that you all are in the message. మరి దేవుడు మీ అందరిని ఆశీర్వదించాడు, ఎందుకంటే మీరందరూ కూడా వర్తమానంలో ఉన్నారు. And you are all growing in the word of God. మరి మీరందరూ కూడా దేవుని వాక్యంలో చక్కగా ఎదుగుతున్నారు. And I am very happy today morning ఈ ఉదయకాలం నేను ఎంతో ఆనందిస్తున్నాను that we all have been able to gather here on this occasion. మరి మనందరం కూడా ఈ యొక్క శుభ సమయంలో మన అందరం కూడా ఇక్కడ కూడుకోగలిగాం కాబట్టి. Now the scripture that we just read మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం speaks to us something. మరి దేవుని ఆ వాక్యం మనతో ఒక విషయం మాట్లాడుచున్నది. The same thing has been spoken by our Lord in the book of Matthew. మరి మత్తయి సువార్తలో కూడా ఇదే విషయాన్ని ప్రభువు మాట్లాడారు. And he said there were two kinds of people. ఆయన అన్నాడు రెండు రకాల ప్రజలు ఉన్నారు. One who built his house on a rock. మరి ఒక వ్యక్తి తన ఇంటిని బండ మీద కట్టుచున్నాడు. And one who built his house on the sand. మరొక వ్యక్తి తన ఇంటిని ఇసుక మీద కట్టుచున్నాడు. But when you come to the book of Luke, కానీ లూకా సువార్తలోనికి వచ్చినప్పుడు he goes a little step ahead. మరి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాడు ఆయన. It starts explaining how he built his house on the rock. మరి ఆ బండ మీద తన ఇంటిని ఎలా కట్టుచున్నాడో దాని గురించి ఆయన వివరించాడు. And that is a pattern for every believer today. ఈ రోజు ప్రతి విశ్వాసికి ఇది ఒక మాదిరిగా ఉన్నది. Which I believe we are going to see today morning. మరి ఈ ఉదయకాలం సమయంలో దాన్ని మీరు గ్రహిస్తారని నేను నమ్ముచున్నాను. The house is not just bricks and stones. మరి చూడండి, ఇల్లు అనేది కేవలం ఇసుక ఇటుకలు మాత్రమే కాదు. But the house is actually the people who live in it. కానీ ఆ గృహం అనేది నిజంగా ఆ ఇంట్లో నివసించే ప్రజలై ఉన్నారు. In the same way we are the house of the Lord. అలాగే మనందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాము. And we really praise his name today morning. ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా ఆయన నామాన్ని మనం స్తుతిస్తున్నాము. That God is putting his power in his house. మరి దేవుడు తన శక్తిని తన గృహములో ఉంచి ఉన్నాడు. Now everybody can build a house. మరి చూడండి, ఎవరైనా సరే ఇల్లు కట్టగలరు. But the question is, కానీ ప్రశ్న ఏంటంటే who builds it rightly? ఆ గృహాన్ని సరిగా ఎవరు కట్టుచున్నారు? I still remember నాకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది. one day Brother Branham went to New York. సహోదరుడు బ్రహ్నాం గారు ఒకసారి న్యూయార్క్ వెళ్ళారు ఒక రోజు. And he was introduced to a very beautiful building. మరి ఆయనకి ఒక చక్కటి అందమైనటువంటి కట్టడాన్ని ఆయనకు పరిచయం చేశారు. And the guide took him and gave him a tour of that beautiful building. మరి ఆ మార్గదర్శి ఆయనకి అందమైనటువంటి చక్కని భవనాన్ని చూపిస్తున్నాడు. And after some time Brother Branham gave a remark. మరి కొద్దిసేపు అయిన తర్వాత సహోదరుడు బ్రహ్నాం గారు దాని గురించి ఒక మాట చెప్పారు. Why is this building empty?
మరి ఈ యొక్క కట్టడం ఎందుకు ఖాళీగా ఉన్నది? Why are people not here? ఈ భవనంలో ఎవరు ఎందుకు నివసించట్లేదు? It's a beautiful structure. ఇది చాలా అందమైన కట్టడం. Then the guide gave him a reply. అప్పుడు మార్గదర్శి ఆయనకి జవాబిచ్చాడు. He said, sir, actually when the contractor was building this building, మరి ఈ కట్టడాన్ని కాంట్రాక్టర్ గారు నిర్మించుతున్నప్పుడు he gave a lot of importance on the outer look of the building. మరి ఆ భవంతి యొక్క బాహ్య రూపానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. And he didn't give much importance to the foundation and the structure. కానీ ఆ పునాదికి ఎక్కువ ప్రాముఖ్యతను ఆయన ఇవ్వలేదు, కానీ బాహ్యంగా ఎలా కనబడుతుందన్న దాని మీదే ప్రాముఖ్యతనిచ్చాడు. And after the building was made, కాబట్టి భవంతి కట్టడం అయిపోయిన తర్వాత it was found that the foundation was not right. కాబట్టి దాని తర్వాత తెలిసింది ఏంటంటే దీని పునాది సరిగా లేదు అని. And so he said, this is now for this building will be torn apart and it will be built again. మరి కాబట్టి ఈ బిల్డింగ్ ఖచ్చితంగా కూలిపోవాలి, దాన్ని పడగొట్టి మరలా దాన్ని నిర్మించాలి. This building can fall any time. కాబట్టి ఈ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేం. And then Brother Branham said, అప్పుడు సహోదరుడు బ్రన్హామ్ గారు చెప్పారు, how important it is ఇది ఎంత ప్రాముఖ్యము that the foundation is right. మరి పునాది సరిగా ఉండటం అనేది ఎంతో ముఖ్యమై ఉన్నది. The material that is put in is right. మరి చూడండి, దాని లోపల వాడబడిన పదార్థాలు సరైనవై ఉండాలి. My brother and my sister, నా సహోదరి నా సహోదరుడా, it doesn't matter how good you look outside, నువ్వు పైకి ఎంత అందంగా కనబడ్డావు అన్నది ముఖ్యం కాదు. but God is working on the inside. కానీ దేవుడు నీ అంతరంగములో కార్యం చేస్తున్నాడు. And the foundation has got to be right. కాబట్టి పునాది సరైనదిగా ఉండాలి. And that is why today అందుకే ఈ రోజు there are 999 denominations. ఈ రోజు 999 మత శాఖలు ఉన్నాయి. But their foundation is not on the rock. కానీ వాటి యొక్క పునాది బండ మీద లేదు. And the time has come, సమయం వచ్చినప్పుడు in the 3.5 years, 3.5 సంవత్సరాలలో all those buildings would be torn down. మరి ఆ భవంతులన్నీ కూడా కుప్పకూలిపోతాయి. But God is building his own house. కానీ దేవుడే తన సొంత గృహాన్ని కట్టుచున్నాడు. And the way he builds his house, ఆయన తన గృహాన్ని ఎలా కట్టుచున్నాడంటే a believer builds his house. మరి అదే రీతిగా విశ్వాసి తన గృహాన్ని కట్టుచున్నాడు. The way he builds his church, ఆయన తన సంఘాన్ని ఏ రీతిగా కట్టుచున్నాడు, in a small way, కొద్ది మొత్తంలో a man builds his home. ఒక మనిషి తన గృహాన్ని అదే రీతిగా కట్టుచున్నాడు. One day, you know, our Lord Jesus said, మరి ఒక రోజు మీకు ప్రభువైన యేసు చెప్పారు, blessed art thou, Simon Bar-Jonah. ఆయన అన్నాడు, సీమోను బరయోనా నీవు ధన్యుడు, For flesh and blood has not revealed these things, రక్త మాంసములు ఈ సంగతులు నీకు బయలుపరచలేదు, but my Father which is in heaven. కానీ పరలోకమందున నా తండ్రియే. And upon this rock ఆయన అన్నాడు, ఈ బండ మీద I will build my church. నేను నా సంఘమును కట్టుదును. Buildings are built on a solid foundation. కాబట్టి ఆ భవనాలు అనేవి స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడాలి. And God's church is built on the solid foundation of the revelation of Jesus Christ. కాబట్టి దేవుని యొక్క సంఘము యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేటువంటి స్థిరమైన పునాది మీద కట్టబడింది, which a man cannot receive until he is born again. మరి చూడండి, ఆ ప్రత్యక్షతను ఒక మనిషి తిరిగి జన్మించే వరకు పొందుకోలేడు. And that is why అందుకే it's very important that we are born again. మనము తిరిగి జన్మించామన్న సంగతి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. There are many people who come to the church. ఈ రోజు అనేక మంది ప్రజలు సంఘానికి వస్తున్నారు. They hold positions in the church. మరి వారు సంఘములో మంచి హోదాలు కలిగి ఉంటారు. And when you go on a little further, ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే they give their tithes, మరి వారు దశంభాగాలు ఇస్తారు, they give their offerings, వారు కానుకలు ఇస్తారు, they read the Bible, వారు బైబిల్ చదువుతారు. but actually God has not worked in those lives. కానీ నిజానికి దేవుడు వారి జీవితాల్లో కార్యం చేయట్లేదు. After some time you find, కొంతకాలం గడిచిన తర్వాత మీరు ఏం చూస్తారంటే, when the storms come, తుఫాన్లు వచ్చినప్పుడు, when the waves beat, మరి అలలు వారిని కొట్టినప్పుడు, that's what we just read, అదే మనం చదివాము ఇప్పుడు బైబిల్లో, that believer and his life tears, మరి ఆ విశ్వాస యొక్క జీవితం ఏమైపోతుందంటే ముక్కలైపోతుంది. and they have a tendency to go back to the world. మరి వాళ్ళు తిరిగి లోకానికి వెళ్ళిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు.
people calling themselves believers. మరి ప్రజలు తమను తాము మేము విశ్వాసులమని చెప్పుకొనిచున్నారు. But their lives show otherwise. కానీ వారి యొక్క జీవితాలు మరొక దానిని చూపిస్తున్నాయి. The lives bear a different testimony. వారి యొక్క జీవితాలు మరొక సాక్ష్యం చెప్పుచున్నది. The building has been built. భవనం కట్టబడింది. But the problem is, కానీ సమస్య ఏంటంటే the foundation was wrong. పునాది సరిగా లేదు. Brother Branham said, సహోదరుడు బ్రహ్నాం గారు చెప్పారు, when the foundation is wrong, పునాది తప్పుగా ఉన్నప్పుడు there's only one solution. ఒకే ఒక పరిష్కారం ఉన్నది దానికి. Tear the whole thing down. ఆ భవనం అంతా కుప్పకూల్చేయి and build it again. మరలా దాన్ని కట్టు. And that is what many of us require. ఈ రోజు మనలో అనేకులు అదే చేయవలసి ఉన్నది. Tearing yourself down. నిన్ను నీవు కూల్చివేసుకో. And get yourself built up again. మరలా నిన్ను నీవు కట్టుకో. There are many, even in this message. ఈ రోజు వర్తమానంలో కూడా అనేక మంది. And I sincerely believe, and I make a mention of this from this stage. మరి నేను హృదయపూర్తిగా నమ్ముచున్నాను, ఈ వేదిక మీద నుండి చెప్తున్నాను. They need a fresh experience of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క తాజా అనుభవం అనేక మందికి అవసరమై ఉన్నది. You find that the revival is dying out in those lives. మరి మనం గమనించినట్లయితే వారి జీవితాల్లో ఉజ్జీవం చచ్చిపోతుంది. You find worldlyism creeping inside. వారి లోపలికి లోకం ప్రవేశిస్తుంది. You find that the lives are not according to the pattern of the Bible. మరి వారి యొక్క జీవితాలు మీరు గమనించినట్లయితే అవి వాక్యపు మాదిరిని కలిగి లేవు. Let them go in the world. మరి వారి లోకంలోనికి వెళ్ళనివ్వండి వారిని. And quickly the world gets in them. వెంటనే లోకం వారి లోపలికి ప్రవేశించేస్తుంది. And they start acting like the world. మరి వాళ్ళకి లోకం వలె ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. They start talking like the world. వారు లోకం వలె మాట్లాడటం ప్రారంభిస్తారు. And nothing of a believer can be seen in them. ఇక వారి జీవితంలో విశ్వాస యొక్క జాడ ఏ మాత్రం కూడా కనబడదు. 10 years in the message. మరి అనేక మంది వర్తమానంలో ఉన్నారు. 20 years in the message. 20 years in the 20 సంవత్సరాలుగా వర్తమానంలో ఉన్నారు వాళ్ళు. 30 years in the message. వర్తమానంలో 30 సంవత్సరాలుగా ఉన్నారు. With a wrong foundation. కానీ తప్పు పునాదితో ఉన్నారు. They started wrong. వారు తప్పు పద్ధతిలో ప్రారంభించారు. Before it is too late. కాబట్టి ఇక ఆలస్యం కాకముందే God is giving you and me a chance. దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. To make and mend our lives. మనలను సరి చేసుకోవడానికి మార్చుకోవడానికి. Check the foundation. పునాదిని పరిశీలించండి. Is a foundation on the rock? ఆ పునాది రాయి మీదే ఉన్నదా బండ మీదే? If it is on the rock, ఒకవేళ ఆ పునాది బండ మీద ఉన్నట్లయితే it will hold. అది నిలబడుతుంది. But if it is not on the rock of revelation, కానీ అది ప్రత్యక్షత అనే బండ మీద లేకపోతే the house will be tore down. ఖచ్చితంగా ఆ ఇల్లు కూలిపోతుంది. I really thank the Lord. నేను దేవునికి నిజంగా వందనాలు తెలియపరుస్తున్నాను. That God sent Malachi 4 in this age. ఈ కాలములో దేవుడు మలాకి 4ను పంపినందుకు. God sent Revelation 10:7 in this age. ఈ కాలములో దేవుడు ప్రకటన 10:7ను పంపించాడు. And God used that minister. దేవుడు ఆ సేవకుని ఉపయోగించుకుని not to just read the Bible. కేవలం బైబిల్ చదవడానికి మాత్రమే కాదు గాని bring the revelation out of it. కానీ ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతను తీసుకురావడానికి వాడుకున్నాడు ఆయన్ని. A believer does things by revelation. కాబట్టి ఒక విశ్వాసి ప్రత్యక్షత ద్వారానే కార్యములు చేస్తాడు. Brother Branham said, సహోదరుడు బ్రహ్నాం గారు చెప్పారు, the kind of house you live in, నువ్వు నివసించేటువంటి గృహము, the kind of family you have, నువ్వు కలిగి ఉన్నటువంటి కుటుంబము, the kind of job you hold, నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్యోగము reflects what you are in heaven. పరలోకములో నువ్వు ఏమై ఉన్నావు అనే దానికి అవి ప్రతిబింబాలుగా ఉన్నాయి. It reflects God's purpose in your life. అవి నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పానికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. And that is why అందుకే whenever a believer builds a house, ఒక విశ్వాసి ఒక గృహాన్ని కట్టుచున్నప్పుడు he builds it by revelation. అతడు ప్రత్యక్షత ద్వారా దాన్ని నిర్మిస్తాడు. I believe today afternoon, నేను ఈ మధ్యాహ్న సమయంలో నమ్ముచున్నాను, when Brother Pradeep God bought this house, మరి సహోదరుడు ప్రదీప్ గారు ఈ గృహాన్ని కొన్నప్పుడు there must be some kind of revelation he had. ఖచ్చితంగా ఆయన ఏదో ఒక ప్రత్యక్షతను కలిగి ఉంటాడు. There is a revelation behind it. దాని వెనక ఏదో ఒక ప్రత్యక్షత ఉన్నది. There's a building there. అక్కడ ఒక గృహం ఉన్నది. There's a building there. అక్కడ ఒక గృహం ఉన్నది. There's a building there. అటు ఒక భవంతి ఉన్నది. Across the road there are many building projects. ఓ మరి మన రోడ్డు మీద వచ్చేటప్పుడు అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బిల్డింగ్ ప్రాజెక్ట్స్. Why only this one?
కానీ ఎందుకు దీనినే కొన్నాడు? Why did he choose this one? ఆయన ఎందుకు దీనినే ఎంపిక చేసుకున్నాడు? Somebody must have guided him. ఖచ్చితంగా ఎవరో ఆయనకి నడిపింపునిచ్చి ఉంటారు. Why did he purchase this house? ఎందుకు ఆ గృహాన్ని ఆయన దీన్నే కొన్నాడు ఆయన? He must have had some inspiration. ఖచ్చితంగా ఆయన లోపల ఏదో ఒక ప్రేరేపణ ఉండి ఉంటుంది. And a believer does anything without inspiration. కాబట్టి ఒక విశ్వాసి ప్రేరేపణ లేకుండా ఏ కార్యమును చేయడు. We don't just walk blindly. మనం గుడ్డిగా నడుచుకుంటూ పోము. We have the revelation in our minds. మన మనసులో ఒక ప్రత్యక్షత ఉన్నది. And that is why I believe today morning, అందుకే నేను నమ్ముచున్నాను ఈ ఉదయకాల సమయంలో, that our brother, when he bought this house, మన సహోదరుడి గృహమును కొన్నప్పుడు he had a revelation behind it. దాని వెనక ఆయన ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. About, I think now it must be 5 to 7 years, Brother Pradeep, since I met you. More than that. In fact, 10 years now. 7 years. మరి సహోదరుని కలిసి 7 సంవత్సరాలు అవుతుంది. నేను 7 years since I have been knowing our brother. మరి మన సహోదరుడు నేను 7 సంవత్సరాలుగా ఎరుగుదును. First time I met Brother Pradeep was in Tenali, is that right? మొట్టమొదటిసారిగా సహోదరుడు ప్రదీప్ గారిని నేను తెనాలిలో కలుసుకున్నాను. And when I met him for the first time, నేను ఆయన మొదటిసారిగా కలిసినప్పుడు I could see in him a very enthusiastic young man. మరి ఆయన లోపల ఒక గొప్ప ఉత్సాహం కలిగినటువంటి యవనస్తుడిని నేను చూచాను. Who was ready to do the work for the Lord. మరి దేవుని కొరకు కార్యం చేయడానికి గొప్ప సిద్ధపాటుని కలిగి ఉన్నాడు. He met me in the hotel room. ఆయన నన్ను హోటల్ రూమ్ లో కలుసుకున్నారు. And I had a talk with him. నేను ఆయనతో కొంత సంభాషించాను. We discussed the situations going around. మరి అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి మేము మాట్లాడుకున్నాం. And slowly the message was going on. మరి నిదానంగా వర్తమానం పెరుగుతున్నది. So we held the meetings. మరి మేము కూటాలు కలిగి ఉన్నాము. And then we had meetings in Vijayawada. తర్వాత విజయవాడలో కూడా కూటాలు ఏర్పాటు చేశాం. And he had just recently had a new church. మరి ఈ మధ్య కాలంలో ఆయన క్రొత్త సంఘాన్ని కట్టారు. Because of certain problems, కొన్ని సమస్యలను బట్టి he and few brothers and sisters, మరి ఆయన కొద్దిమంది సహోదరులు, and they had started a church. మరి వారు ఒక సంఘాన్ని ప్రారంభించారు. I don't want to go in the details of that. మరి సరే దాని వివరాలన్నిటిలో నేను వెళ్ళగొరట్లేదు. But I like to say this. కానీ ఈ విషయం చెప్పగోరుచున్నాను. They rent a small hall. మరి వారు ఒక చిన్న హాల్ ని వారు అద్దెకి తీసుకున్నారు. And they started holding their meetings there. అక్కడ వారు కూటాలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. Later on that landlord started creating a problem. తర్వాత ఆ గృహ యజమాని సమస్యలు సృష్టించడం ప్రారంభించాడు. And so he had a desire that if he could have his own building. కాబట్టి ఆయన లోపల ఒక ఆశ ఉన్నది, సొంత భవనం ఉన్నట్లయితే. And everywhere in Vijayawada, మరి ఆయన విజయవాడలో ఏ స్థలానికి వెళ్ళినా the cost of the land was very high. మరి ఆ స్థలాల యొక్క రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. And you who are the locals here must be knowing it. మరి ఇక్కడ స్థానికులకు మీ అందరికీ తెలుసు ఇక్కడ భూమి రేట్ల గురించి. Everywhere the land was of a very high rate. మరి ఎక్కడికి వెళ్ళినా స్థలాల రేట్లు అందుబాటులో లేవు. So then he said, అప్పుడు ఆయన అన్నాడు, across the river, మరి నది అవతల, just besides that, దాని ప్రక్కన, నది ప్రక్కన, there is a part of the land. మరి కొంత స్థలం ఉన్నది. And it would cost very little. మరి దాని వెల చాలా తక్కువ. Because you know, even when the river swells up, water can come there. మరి ఎందుకంటే నది ఒకవేళ ఎక్కువగా వస్తే ప్రవాహం ఆ స్థలం మునిగిపోతుంది. Though it doesn't happen, మరి సహజంగా జరగదు అనుకోండి అలా. That is why it's a newly built colony. మరి అది ఈ మధ్య కాలంలోనే కడతం మొదలు పెట్టిన కాలనీ అది. I told Brother Pradeep, నేను ప్రదీప్ గారితో చెప్పాను, quickly go for that, brother. నేను అన్నాను, సహోదరుడు వెంటనే కొనుదాన్ని. And pray about it and go for it. మరి దాన్ని ప్రార్థించి వెంటనే ఆ పని ప్రారంభించన్నాను. Because you will find that cost will also go up. ఎందుకంటే దాని రేట్లు కూడా తొందరగా పెరిగిపోతాయి త్వరలోనే. Tell me, Brother Pradeep. మరి ప్రదీప్ గారు చెప్పండి, and your church, మీ సంఘముతో, what is the cost of the land today? మరి ఈ రోజు స్థలం ఆ రేట్ ఎంత ఉంటుందో చెప్పండి ఇప్పుడైతే. Now I'm going to show you how God does things. కాబట్టి దేవుడు తన కార్యాలను ఎలా చేస్తున్నాడో మీకు చూపించగోరుతున్నాను. He bought about, it will be 200 or 300 square yards, that church. 250, but actually it's not 250, I'll tell you. మరి అది 250 గజాల స్థలం ఆయన కొన్నాడు, కానీ నిజానికి అది 250 గజాలు కాదు. Because it's a free land. ఎందుకంటే అది ఖాళీ స్థలము. He got the adjoining area as well. మరి ఆ పక్కన ఉన్నటువంటి స్థలం కూడా ఆయన కలిగి ఉన్నాడు ఇప్పుడు సరిహద్దుల్లో. And tomorrow we'll have whole meetings besides that place, is that right? Around that place. మరి ఇంకా వీలైతే దాని పక్కన ఉన్న స్థలం కూడా ఆయన స్వాధీనపరచుకోవచ్చు. Then in the month of May or June we came and dedicated that church. మరి మే నెలలోను జూన్ నెలలోను మేము వచ్చి ఆ సంఘాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. Very hot weather that day, I still remember. మరి ఆ రోజు చాలా వేడిగా ఉంది, ఇంకా జ్ఞాపకం ఉంది నాకు. Then after that, దాని తర్వాత
Suddenly, అకస్మాత్తుగా you heard the news. మరి వార్తలు మీరు విన్నారు. Telangana and Andhra Pradesh got separated. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు వేరైపోయాయి. And the new capital of this new Andhra Pradesh would be Vijayawada. మరి ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని విజయవాడ అని ప్రకటించారు. And when it was made the capital, ఎప్పుడైతే ఇది రాజధానిగా చేయబడిందో, the piece of land which he owns today, ఈ రోజు ఏ స్థలం అయితే ఆయన కలిగి ఉన్నాడో అది, that area was selected by the government. ఆ స్థలము గవర్నమెంట్ ప్రభుత్వం వారు దాన్ని ఎన్నుకున్నారు. To develop as a future, what is that called? Government area. మరి భవిష్యత్తులో అది ప్రభుత్వ స్థలంగా దాన్ని అభివృద్ధి పరచాలని వారు నిర్ణయించుకున్నారు. Because of that, దానిని బట్టి suddenly the cost of the land from there shot from here to here. వెంటనే భూమిలో ఉన్నటువంటి రేట్లు ఆకాశానికి ఎగిరిపోయినాయి. Suddenly it changed. అకస్మాత్తుగా మారిపోయింది. Today, ఈ రోజు if brother Pradeep wants to purchase that place, he can't purchase it. ఈ రోజు ఆ స్థలాన్ని సహోదరుడు కొనాలంటే ప్రదీప్ గారు దాన్ని ఇప్పుడు కొనలేడు. He cannot even think of it. దాన్ని కొంటామనే ఆలోచన కూడా చేయలేడు ఆయన. But today he owns a piece of land there. కానీ ఈ రోజు ఆయన సొంత స్థలాన్ని అక్కడ కలిగి ఉన్నాడు. Now when you think back, కాబట్టి ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, who gives this wisdom? మరి ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? Who guides you for that? ఆ విధంగా నిన్ను నడిపించింది ఎవరు? Initially it looked like it's nothing. మరి ప్రారంభంలో అది ఏం విలువ లేని దానిలా కనబడింది. Today it has become priceless. కానీ ఈ రోజు ప్రశస్తమైనది, విలువ పెట్టలేనంతగా మారిపోయింది. That has to come by some inspiration. ఖచ్చితంగా అది దేవుని ప్రేరేపణ ద్వారా రావాల్సిందే. And then God blessed him with this church home. మరి దేవుడు వారికి మంచి సంఘాన్ని ఇచ్చారు. And after a few years, కొన్ని సంవత్సరాల తర్వాత I also went to his own house. మరి నేను వారి స్వగృహాన్ని నేను కూడా దర్శించాను. In Vijayawada where he lives. మరి విజయవాడలో వారు నివసించే గృహాన్ని నేను దర్శించాను. But after a few years, మరికొన్ని సంవత్సరాల తర్వాత by the grace of God, దేవుని కృపను బట్టి now he's here to inaugurate his own house. మరి ఇప్పుడు ఆయన స్వగృహాన్ని మనం ప్రారంభించడానికి ఇక్కడికి చేరి ఉన్నాము. God is giving our brother prosperity. కాబట్టి మన సహోదరుణ్ణి దేవుడు అభివృద్ధి పరుచుతున్నాడు. When God is doing that, దేవుడు ఆ విధంగా అభివృద్ధి పరుస్తున్నప్పుడు I will extol the name of the Lord. నేను ప్రభువు నామమును ఘనపరుచుచున్నాను. I will say thank you Jesus. ప్రభువైన యేసు మీకు వందనాలు. And I glorify the name of the Lord for that. దానిని బట్టి ప్రభువైన దేవుని నామాన్ని నేను స్తుతిస్తున్నాను. But God is blessing our brother. మన సహోదరుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. And I thank God that the church is also progressing. మరి అలాగే సంఘం కూడా అభివృద్ధి పొందుతున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. New believers are coming in. మరి నూతన విశ్వాసులు వస్తున్నారు. And we can see our house now ready. మరి ఇప్పుడు ఆ గృహం సిద్ధపరచబడి ఉండటం మీరు చూస్తున్నారు. God's name be praised. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. But behind all that, కానీ వీటన్నిటి వెనక is a revelation. ఒక ప్రత్యక్షత ఉన్నది. Is a rock. ఒక బండ ఉన్నది. Is a foundation. దాని వెనక ఒక పునాది ఉన్నది. If that foundation would be missing, మరి ఒకవేళ పునాది సరిగా లేనట్లయితే everything would fail. మిగిలిందంతా కూడా విఫలమైపోతుంది. Let me develop this thought for a little while. కొద్ది నిమిషాలు ఈ ఆలోచన మీదట పెట్టనివ్వండి. That this is the man who's building his house on the rock. మరి ఈ వ్యక్తి తన గృహాన్ని బండ మీద నిర్మించుతున్నాడు. And I'd like to develop it for a few minutes. కొద్ది నిమిషాలు దాన్ని మీదట వివరిస్తాను. Everything that happens in your life, నీ జీవితంలో జరిగే ప్రతి కార్యము, the Bible says in Romans, బైబిల్ గ్రంథం చెప్తున్నది, according to his purpose. ఆయన యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారికి Whatever happens in your life, నీ జీవితంలో ఏది సంభవించినా, even the place where you live, నువ్వు నివసించే స్థలము కూడా is a reflection అది ప్రతిబింబం of the plan of God. అది దేవుని ప్రణాళికను ప్రతిబింబిస్తుంది. In your and my life. నీ జీవితంలో నా జీవితంలో దేవుని ప్రణాళికను ప్రతిబింబిస్తుంది. Let me explain that. ఈ విషయం మిమ్మల్ని వివరించనివ్వండి మీకు. Brother Branham, when he was born, సహోదరుడు బ్రహ్నం గారు జన్మించినప్పుడు, he was born in a mountain log cabin. ఆయన ఒక పర్వతంలో చెక్కలతో కట్టిన ఒక చిన్న గృహంలో జన్మించాడు. In Bucksville, Kentucky. బర్క్స్విల్ కెంటకీలో ఆయన జన్మించాడు. Soon he saw a vision. ఆయన అతి చిన్న వయసులోనే ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. You'll spend a big part of your life in a place called New Albany. న్యూ ఆల్బనీ అనే స్థలంలో నీ జీవిత కాలంలో ఎక్కువ సమయాన్ని గడుపుతావనే దర్శనం చూచాడు. And as the vision showed, ఆ దర్శనంలో ఆయన చూపబడినట్లుగా the family shifted to Jeffersonville. మరి ఆయన కుటుంబము జెఫర్సన్ విల్ కి మార్చబడింది. Indiana, New Albany. మరి ఇండియానా రాష్ట్రంలో న్యూ ఆల్బనీ ప్రాంతానికి చేరుకున్నారు. And he lived there for many years. అనేక సంవత్సరాలు ఆయన అక్కడ జీవించారు. He grew up there in Indiana.
ఆయన ఇండియాలోనే పెరిగాడు. And later on he started working in a place. తర్వాత ఆయన ఒక స్థలంలో పని చేయటం ప్రారంభించాడు. He had a well established house. ఆయనకి మంచి స్థిరపరచబడిన గృహం ఉన్నది. And he had need of nothing. ఆయనకి ఏ అవసరాలు లేవు. And he was growing up. ఆయన పెరుగుతున్నాడు. One day while he was working, ఒక రోజు ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు, and while he's going in a bus, ఆయన బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు suddenly a lady calls him. అకస్మాత్తుగా ఒక స్త్రీ ఆయన్ని పిలిచింది. Hey, you please can you come here? అయ్యా ఒకసారి ఇటు రాగలరా? Brother Branham said, I don't want to. సహోదరుడు బ్రహ్మ అన్నారు, నాకు ఇష్టం, నేను రాను అన్నాడు. She said, but I want to tell you something, sir. అయితే మనది అయ్యా, అయినప్పటికీ నేను నీతో ఒక విషయం చెప్పాలి. Okay, what do you want to say? ఆయన అన్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు? You live in New Albany. నువ్వు న్యూ ఆల్బనీలో నివసిస్తున్నావు. Is that right? అవునా? Yes. అవును అన్నాడు. But that is not your house. అయితే అది నీ గృహం కాదు. That is not your home. అది నీ గృహం కాదు. What do you want to say, ma'am? అమ్మ, ఏంటి నీ ఉద్దేశం? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? You will be never successful in East. నువ్వు తూర్పు వైపున ఎన్నటికీ విజయం సాధించలేవు. You will have to go west one day. ఒక రోజు నువ్వు ఖచ్చితంగా పడమర వైపుకు వెళ్ళాలి అన్నదామె. You will have to go west. నువ్వు ఖచ్చితంగా పశ్చిమ దిశకు వెళ్ళాలి. How do you know that, ma'am? అమ్మా, అది నీకు ఎలా తెలుసు? The day you were born. అన్నది నువ్వు జన్మించిన దినమున. There were 3 stars that came together. అక్కడ 3 నక్షత్రాలు కలుసుకున్నాయి. And that light was not hanging towards east, that was hanging towards west. ఆ వెలుగు తూర్పు దిశలో ప్రసరించట్లేదు గాని అవి పడమర దిశలో ప్రకాశిస్తున్నాయి. How do you know that? నీకు ఎలా తెలుసది? I am a magi. ఆమె అన్నది, నేను ఆ నక్షత్ర జ్ఞానం కలిగినటువంటి ఆమెను. And I know about these stars. నేను ఈ నక్షత్రాల గురించి నేను ఎరుగుదును. You'll never be successful in the east. ఆమె అన్నది, తూర్పున నువ్వు ఎన్నటికీ విజయం సాధించలేవు. Brother Branham said, సహోదరుడు బ్రహ్మ చెప్పారు. I said, okay lady, fine. అమ్మా, సరే వదిలేయన్నాడు. I don't want to hear such people. ఇలాంటి విషయాలు నాకు వినటం ఇష్టం లేదు. He said, but later on God showed me. కానీ ఆయన అన్నాడు, తర్వాత దేవుడు ఆయనకు చూపించాడు. That when our Jesus Christ was born, మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు these same people came to see Jesus. అదే ప్రజలు యేసును చూడటానికి వచ్చారు. Who were the Magi's? ఎవరంటే ఆ నక్షత్ర శాస్త్ర జ్ఞానం కలిగిన వారు. Who knew about those stars? ఆ నక్షత్రాల గురించి జ్ఞానం కలిగిన వారు. Is that right? నిజమేనండి. And I want to show you, నేను మీకు ఒక విషయం చూపగోరుచున్నాను. that when this lady told Brother Branham, ఈ స్త్రీ ఎప్పుడైతే సహోదరుడు బ్రహ్మతో చెప్పిందో, you'll never be successful in the east. నువ్వు తూర్పుని అన్నాడు విజయం సాధించలేవు. One day you will have to change your location. ఒక రోజు నీ నివాస స్థలాన్ని నువ్వు మార్చాలి. Brother Branham said, fine, okay. సహోదరుడు బ్రహ్మ అన్నారు, సరే వదిలేయమ్మా. 1933, 1933 he laid the cornerstone of a church. ఆ సంఘానికి పునాది రాయి వేశాడు ఆయన. He saw a vision. ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. He started a church. ఆయన సంఘాన్ని ప్రారంభించాడు. And the church was going very nice. ఆ సంఘం చాలా చక్కగా అభివృద్ధి పరచబడుచున్నది. Later God called him in the field of evangelism. మరి దేవుడు తర్వాత ఆయన్ని సువార్త పొలంలోనికి పిలిచాడు. From the year 1946. 1946 నుండి. Then in the year 1961-62. 1961-62 సంవత్సరాల్లో 6 people came to him. ఆయన దగ్గరికి 6 వ్యక్తులు వచ్చారు. And everybody had the same dream. అందరికీ ఒకే దర్శనం వచ్చింది. And every dream showed one thing. ప్రతి ఒక్క దర్శనం ఒకే ఒక విషయం చెప్పింది. But Branham, సహోదరుడు బ్రహ్మ, you have gone west. నువ్వు పడమర వైపుకు వెళ్తున్నావు. He kept on hearing those dreams. ఆ కలలు వింటున్నాడు ప్రతిరోజు, ప్రతిసారి. And then in the December of 1962, డిసెంబర్ 1962 డిసెంబర్లో he saw a vision. ఆయన ఒక దర్శనాన్ని చూచాడు. When he heard a terrific blast, ఆ ఒక భయంకరమైన చప్పుడు వినబడింది, పేలుడు. and he saw that in the vision he was somewhere northeast of Tucson. ఆయన నార్త్ ఈస్ట్ ఈశాన్య దిశ టుక్సాన్ దగ్గరికి ఉన్నారు. అక్కడికి వెళ్ళారు. Where 7 angels came to meet him. అక్కడికి 7 దేవదూతలు వచ్చి ఆయన కలుసుకున్నారు. Later he saw another vision. తర్వాత ఇంకొక దర్శనాన్ని చూచాడు. That he saw there are some stubs in front of his house. మరి ఆయన ఇంటి ముందు కొన్ని మెట్లు ఉన్నాయి. And the angel told him, మరి దూత ఆయనతో చెప్పాడు, when you see this, నువ్వు దీన్ని చూచినప్పుడు turn west. నువ్వు పడమర వైపుకు తిరుగు. One day Brother Branham said, ఒకరోజు సహోదరుడు బ్రహ్మ గారు అన్నారు, and it happened in December. 62 డిసెంబర్లో. Listen carefully. జాగ్రత్తగా వినండి. How God does things. మరి దేవుడు తన కార్యాలు ఎలా చేస్తున్నాడు. When he came back to his house, ఆయన తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు the municipality dug the road in front of him. మరి మున్సిపాలిటీ వారు
ఆ ఇంటి ముందు ఆయన ట్రక్ పెట్టారు. They said, we are expanding this place. వాళ్ళు అన్నారు, అయ్యా ఈ స్థలాన్ని మేము అభివృద్ధి పరుస్తున్నాం, And they said, విశాలపరుస్తున్నాం. he said, Billy, ఆయన అన్నాడు, this gate will be tore down. వాళ్ళు అన్నారు, ఈ గేట్ తీసివేయబడుతుంది, And this fence is also going. మరి ఈ కంచె అంతా కూడా తీసివేయాలి, ప్రహరీ కంచె. We are widening this place. ఈ యొక్క రోడ్డుని మేము వెడల్పు చేస్తున్నాం. Suddenly Brother Branham turned. అకస్మాత్తుగా బ్రహ్మం గారు వెనక్కి A తిరిగిన stub was there. A wooden stub was on the ground. ఆ స్థలంలో ఒక చెక్క తొట్టి ఉన్నది. And he saw piles of rocks laying around. దాని చుట్టూ రాళ్ళు గుట్టలుగా పేర్చబడి ఉన్నాయి. Just as the vision showed. మరి దర్శనంలో చూపబడినట్లుగానే ఆ చెక్క తొట్టి అక్కడ కనబడింది. Suddenly after seeing that, దాన్ని చూచిన వెంటనే he said, I have seen this before. నేను దీన్ని ఎప్పుడో చూచాను అంతకు ముందే. Quickly he ran to the house. వెంటనే ఇంట్లోనికి పరిగెత్తాడు. He opened his Bible. తన బైబిల్ తెరిచాడు. And when he opened that Bible, ఆ బైబిల్ అని తెరవగానే the vision said, ఆ దర్శనం చెప్పబడుచున్నది, there will be a stub in front of your house. ఓ నీ ఇంటి ముందు ఆ తొట్టి ఉంటుంది. And piles of rock laying. దాని చుట్టూ రాళ్ళు గుట్టలుగా పేర్చబడతాయి. And when you see that, నువ్వు దాన్ని చూడగానే you need to turn west. నువ్వు పడమర వైపుకు తిరగాలి. Immediately he told his wife, మరి వెంటనే తన భార్యతో చెప్పాడు, time has come. సమయం వచ్చేసింది. We are shifting west. ఓ మనం పడమర వైపుకు మనం మకాం We are not going to మారుస్తున్నాం. live in Jeffersonville anymore. ఇంకెంత మాత్రం జెఫర్సన్ విల్ల మనం నివసించబోట్లేదు. But we have to shift to Arizona. మనం కానీ అరిజోనాకి మారిపోవాలి. And then in the month of January, తర్వాత జనవరి నెలలో he shifted. ఆయన మకాం మార్చాడు. That's right. అది నిజం. Now things don't just happen like that. కాబట్టి కార్యాలు వాటంతటికి అవే జరగవాల. Then in the month of January, తర్వాత జనవరి నెలలో just in that first week, మొదటి వారం with his family, తన కుటుంబంతో he shifted to Arizona. ఆయన అరిజోనాకు తన కుటుంబాన్ని మార్చాడు మకాం. Already brothers had gone there and made arrangements for a new house. మరి అప్పటికే సహోదరులు అక్కడికి వెళ్ళి ఆ నూతన గృహానికి ఏర్పాట్లు చేశారు. And then when he went to Arizona, ఆయన అరిజోనా వెళ్ళినప్పుడు, when he went to his new house, ఆయన తన నూతన గృహం దగ్గరికి వెళ్ళినప్పుడు he told the brothers there, అక్కడున్న సహోదరులతో ఆయన చెప్పాడు, I have not come here because I just came here. మరి నేను ఏదో అనుకోకుండా నేను ఇక్కడికి రాలేదు. I have come here because a vision showed me that I come here. నేను ఇక్కడికి వచ్చినట్లుగా దర్శనంలో నేను చూచాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. God decides the geographical location of your house. కాబట్టి నీ గృహము భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది దేవుడు నిర్ణయిస్తాడు. And that location is decided according to your ministry. కాబట్టి ఆ ప్రదేశం అనేది నీ పరిచర్యకు అనుగుణంగా అది నిర్ణయించబడుతుంది. According to the purpose you'll serve in God's plan. మరి దేవుని యొక్క ప్రణాళికలో ఆయన యొక్క నీ విషయంలో ఆయన ఏ సంకల్పాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ సంకల్పానికి నెరవేర్చడానికి అనుగుణంగా దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తాడు. Because that rock, ఎందుకంటే ఆ బండ on which the believer builds his house, మరి ఆ విశ్వాసి తన గృహాన్ని నిర్మిస్తున్న ఆ బండ is the mystery of God. అది దేవుని యొక్క మర్మమై ఉన్నది. Is God's plan. అది దేవుని యొక్క ప్రణాళిక. Which plan decides what you will do. మరి ఆ ప్రణాళికే నువ్వేం చేస్తావనేది నిర్ణయిస్తుంది. And when God decided for Brother Branham, మరి దేవుడు సహోదరుడు బ్రహ్మం గారి విషయంలో దాన్ని నిర్ణయించినప్పుడు, he said, I'm going to meet you in that mountain. నేను నిన్ను ఆ పర్వతం మీద కలుసుకుంటాను. And when I'm going to meet you on that mountain, నేను ఆ పర్వతం మీద నిన్ను కలుసుకున్నప్పుడు you can't still live in Jeffersonville. నువ్వు ఇంకా జెఫర్సన్ విల్లో నివసించడానికి వీల్లేదు. You have to go on that place. నువ్వు ఆ స్థలానికి వెళ్ళాలి, ఎత్తైన స్థలానికి. You have to change your home. నీ గృహాన్ని నువ్వు మార్చుకోవాలి. Brother Pradeep, సహోదరుడు ప్రదీప్, you got to change your home. నేను గృహాన్ని మార్చాలి. And when the homes are changed, ఆ గృహాలు ఎప్పుడైతే మార్చబడ్డాయో ministry also changes. పరిచర్య కూడా మారుతుంది. Sorry, క్షమించండి, I'm making a very strange remark. నేను ఇక్కడ చాలా వింతైన మాట చెప్తున్నాను. But those who are spiritual will understand what I'm saying. కానీ ఎవరైతే ఆత్మీయులై ఉన్నారో నేను చెప్పే మాటను వారు గ్రహిస్తారు. When you receive a new house, నువ్వు ఒక కొత్త గృహాన్ని పొందుకున్నప్పుడు God is doing something new in your life. నీ జీవితంలో దేవుడు కొత్త కార్యాన్ని జరిగిస్తున్నాడు. God is bringing a shift in the work. ఆ పనిలో దేవుడు ఒక మార్పును చేస్తున్నాడు. God is bringing a shift in the ministry. పరిచర్యలో దేవుడు ఒక మార్పును చేస్తున్నాడు. And I can see this happening. ఈ కార్యాలు జరగటం నేను చూడగలుగుతున్నాను. In the life of Brother Branham. సహోదరుడు బ్రహ్మం గారి యొక్క జీవితంలో. And now in the life of our brother. మరి ఇప్పుడు మన సహోదరుడి యొక్క జీవితంలో. How strange. మరి ఎంత వింతగా ఉన్నది ఇవి. Last year, గత సంవత్సరం I came to Pastor Mark.
పాస్టర్ మార్క్ గారి గృహానికి వచ్చాను. And he built a new house. ఆయన ఒక నూతన గృహాన్ని కట్టాడు. And we cut the ribbon of that house. ఆ గృహాన్ని కూడా మేము ప్రతిష్ఠించాం. And I was preaching on the future home there. అక్కడ నేను భవిష్య గృహం గురించి మాట్లాడాను. A house not made with hands. అది చేతులతో కట్టబడని గృహం అది. Is that right, brother? అవునా సోదరుడా? A future home where we are going to. ఓ అది మన భవిష్య గృహం, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. And we were cutting the ribbon there. మేము అక్కడ రిబ్బన్ కత్తిరించాను. And how God is bringing a change in his ministry. మరి దేవుడు ఆయన పరిచర్యలో ఎలాంటి మార్పును తీసుకొచ్చాడు దాని తర్వాత. And I believe God is changing the ministry of our brother also. అలాగే మన సహోదరుడి యొక్క పరిచర్యను కూడా దేవుడు మార్చుచున్నాడని నేను నమ్ముతున్నాను. Things don't just happen like that. కాబట్టి ఆ కార్యాలు అనుకోకుండా జరిగిపోవు. Do you know? మీకు తెలుసు, Brother Branham said, సహోదరుడు బ్రహ్నాం గారు చెప్పారు, not only an Indian teaching. కేవలం భారతీయ బోధలో మాత్రమే కాదు. This is a message teaching. ఇది ఇండియా బోధ కాదు, ఇది వర్తమానపు బోధ. Brother Branham said, సహోదరుడు బ్రహ్నాం చెప్పారు, buildings carry spirits. మరి ఆయన అన్నాడు, భవనాలు అంటే గృహాలలో ఆత్మలు ఉంటాయి అన్నాడు ఆయన. Properties carry spirits. మరి ఒక స్థలాలలో ఆత్మ ఉంటుంది అన్నాడు ఆయన. And he said the kind of spirit you are influenced by, మరి నువ్వు ఎలాంటి ఆత్మ చేత నువ్వు ప్రేరేపించబడతావో will decide what you will do. అది నిర్ణయిస్తుంది భవిష్యత్తులో నువ్వేం చేస్తావు అనేది. You have heard many times. మీరు చాలా సార్లు వింటారు. Now these things may seem a little strange to you. మరి ఈ విషయాలన్నీ మీకు క్రొత్తగా కనపడొచ్చు. But I am very much in the message. కానీ నేను పూర్తిగా వర్తమానం నుండి చెప్తున్నాను. One day Brother Branham went to Sister Hattie's house. మరి సహోదరుడు బ్రహ్నాం గారు ఒకసారి సహోదరి హట్టిరా ఇంటికి వెళ్ళాడు. And she had 2 sons. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. And the elder one always had a mad tantrum. మరి ఎప్పుడు కూడా పెద్దవాడికి ఆ పిచ్చి స్వభావం ఉండేది. Every now and then he would get mad at his mother. మరి ఎప్పుడు కూడా తల్లి మీద చాలా కోపగించుకునేవాడు. And she came to Brother Branham. ఆమె బ్రహ్నాం గారి దగ్గరికి వచ్చింది. Brother Branham, this child is creating a big problem. ఓ సహోదరుడా, ఈ పెద్దోడు చాలా పెద్ద సమస్యలు సృష్టిస్తున్నాడు. Since his daddy died, అతడి తండ్రి మరణించిన దగ్గర నుండి I don't know why, but this boy is becoming mad after every few days. మరి ప్రతి కొద్ది రోజులకి వాడికి పిచ్చెక్కిపోతుంది. ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది ఆమె. Please pray, Brother Branham. సోదరుడా బ్రహ్నాం, మీరు దయచేసి ప్రార్థించండి అని చెప్పింది. I believe if Sister Hattie would have come to one of us, we would have done that. మరి ఒకవేళ సహోదరి హట్టిరాయ్ మనలో ఒకటి దగ్గరికి వస్తే మనం అదే పని చేసేవాళ్ళం. But when she came to Brother Branham, కానీ ఆమె బ్రహ్నాం గారి దగ్గరికి వచ్చినప్పుడు Brother Branham prayed. సహోదరుడు బ్రహ్నాం గారు ప్రార్థించారు. And after the prayer he said, ప్రార్థన అయిన తర్వాత ఆయన చెప్పాడు, do you have that particular shirt in your house? ఆయన అన్నాడు, ఆ పలానా చొక్కా మీ ఇంట్లో ఉందా అని అడిగాడు. Which your husband used to wear? మరి మీ ఆయన దాన్ని ధరించేవాడు, ఆయన చొక్కా ఉందా అని అడిగాడు. Oh yes, how do you know about it? అవునండి ఉంది, ఎలా తెలుసు మీకు? He said, hey, God showed me a vision. ఆయన అన్నాడు, దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. He said that shirt is the cause of the problem. ఆ సమస్యకి కారణం ఆ చొక్కా అని చెప్పాడు ఆయన. Burn that shirt. ఆయన అన్నాడు, ఆ చొక్కా కాల్చివేయి, your child will become okay. నీ కొడుకు బాగైపోతాడు అన్నాడు ఆయన. Now you won't believe all these things. Maybe, I'll not say you won't believe it, but I want to say it may sound strange to you, but I am very much in the message. మరి ఈ విషయాలు మీరు నమ్మకపోవచ్చు, నమ్మరని అనను గాని ఇది మీకు వింతగా దోస్తాయి, కానీ ఇది వర్తమానంలోవే. Similarly, అదే రీతిగా Brother Branham had a very good hunting guide. You must have heard his name, Brother Bud Southwick. మరి సహోదరుడు బ్రహ్నాం గారికి వేటలో మార్గదర్శక ఆయన ఉండేవాడు, ఆయన పేరు బడ్ సౌత్విక్. And Bud Southwick, Brother Eddie Biscal, Brother Branham, బ్రదర్ ఎడ్ బ్రిస్కిల్ గారు, ఈ మార్గదర్శి బ్రహ్నాం గారు, they were a very good team who used to go to British Columbia for hunting. మరి వారు వేటాడటానికి బ్రిటిష్ కొలంబియా వెళ్ళేవారు ఒక జట్టుగా. So this Brother Bud Southwick had a brother, మరి బ్రడ్ సౌత్విక్ గారికి ఒక సహోదరుడు ఉన్నాడు who had epilepsy. ఆయనకి ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి ఉండేది. And in epilepsy he used to always have fits. మరి ఆ మూర్ఛ వచ్చేది ఎప్పుడు అతనికి. And Brother Branham prayed for it. మరి సహోదరుడు బ్రహ్నాం గారు ప్రార్థించినప్పుడు and God showed him a vision. దేవుడు ఆయనకు ఒక దర్శనం చూపించాడు. Now Brother Bud's wife was in the house. మరి బ్రదర్ బడ్స్ గారి యొక్క భార్య ఇంట్లో ఉన్నది. Brother Branham told Brother Bud's wife, మరి సహోదరుడు బ్రహ్నాం గారు బడ్స్ వైఫ్ కి భార్యకి చెప్పారు, find there is a particular shirt in your house. మరి మీ ఇంట్లో పలానా చొక్కా ఉంటుంది, దాన్ని వెతుకు అన్నాడు ఆయన. The next time he has fits, మరి మరుసటిసారి ఆయనకి ఫిట్స్ వచ్చినప్పుడు మూర్ఛ, burn that shirt. ఆ చొక్కా కాల్చివేయి అన్నాడు. The fits will leave him.
ఆ మూర్ఛ అతన్ని విడిచిపోతుంది ఇక. And here is Bert Southwick with Brother Branham on the hunting trip. మరి ఇక్కడ బ్రదర్ బర్డ్స్ గారు అలాగే బ్రనహం గారు వేటలో ఉన్నారు. And they were enjoying the hunting when the phone call came. మరి వారు వేటలో ఆనందంగా గడుపుతూ ఉన్నప్పుడు వారికి ఫోన్ వచ్చింది. That brother had a fit again. మరలా ఆ సహోదరుడికి ఫిట్స్ వచ్చింది. This time Brother Bert's wife acted like a hero. మరి ఇప్పుడు బ్రదర్ బర్డ్స్ గారి యొక్క భార్య ఏం చేసిందంటే, she didn't care for anything. ఆమె దేన్ని పట్టించుకోలేదు. She quickly got that shirt. ఆమె వెంటనే ఆ చొక్కాను తీసుకుంది. And she found it and she burned it. ఆమె దాన్ని దొరకగానే దాన్ని పట్టుకుని కాల్చేసింది. The minute the shirt was burned, ఏ క్షణమైతే ఆ చొక్కా కాల్చబడిందో the fits left. వెంటనే ఆ మూర్ఛ వ్యాధి వెళ్ళిపోయింది. And from that day the fits never came. ఆ రోజు నుండి అన్నిటికీ మూర్ఛ రాలేదు. Why does God tell a prophet to do that? మరి ఎందుకు దేవుడు ఆ ప్రవక్తగా విషయం చెప్పాడు? Because that was carrying a spirit. ఎందుకంటే ఆ చొక్కాలో ఒక ఆత్మ ఉన్నది. Spirits may like some clothes in your house. మరి బహుశా ఆత్మలో మీ గృహంలో ఉన్న కొన్ని చొక్కాయిల్ని ఇష్టపడతాయి. Spirits may like the curtains of your house. మరి ఆత్మలో మీ యొక్క పరదాలు, కిటికీలకు వేసే పరదాలను ఇష్టపడతాయి. Spirits may like the designs of your house. మరి బహుశా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ డిజైన్స్ ని ఆత్మలు ఇష్టపడొచ్చు. That is why a believer is on the rock and he has a revelation. What kind of curtains, what kind of clothes, what kind of lights, what kind of painting do I hang in my house? కాబట్టి విశ్వాసి ఆ బండ మీద కట్టబడిన వాడైతే ఆ ప్రత్యక్షత కలిగి ఉంటాడు. ఇంటిలో ఎలాంటి పరదాలు వేయాలి, ఎలాంటి రంగులు వేయాలి, ఎలాంటి డిజైన్లు పెట్టాలనేటువంటి ప్రత్యక్షతను అతడు కలిగి ఉంటాడు. A believer has a revelation. ఎందుకంటే విశ్వాస ప్రత్యక్షతను కలిగి ఉంటాడు. The rock will guide him. ఎందుకంటే ఆ బండ అతన్ని నడిపిస్తుంది. The revelation will teach him. ఆ ప్రత్యక్షత అతనికి బోధిస్తుంది. If he is taught from the word, మరి అతడు వాక్యం చేత బోధించబడకపోతే he will never hang filthy pictures in his house. క్షమించండి, ఒకవేళ అతడు వాక్యం చేత నడిపించబడిన వాడైతే మురికి చిత్రాలు తన ఇంట్లో వేలాడదీయుడు. He will not hang worldly messages on his building. మరి అతను బిల్డింగ్ మీద లోక సంబంధమైనటువంటి మాటలు పెట్టాడు అక్కడ. But he will put word of God. కానీ అతడు దేవుని వాక్యాన్ని వేలాడదీస్తాడు. As for me and my house, we will serve the Lord. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము. Hallelujah. Hallelujah. Christ is the unseen guest. ఓ మరి క్రీస్తు అదృశ్యమైనటువంటి అతిథి. He is the head of this house. ఆయనే ఈ గృహమునకు అధిపతి. The unseen guest at every meal. ఓ ప్రతి భోజనము దగ్గర అదృశ్యమైనటువంటి అతిథి ఆయన. He will show Christianity on his wall. అతడు తన గోడల మీద క్రైస్తవ్యాన్ని ప్రతిబింబిస్తాడు. He will not have filthy pin-ups on his building. మరి ఆయన బిల్డింగ్ మీద మురికి చిత్రాలు, సినీ చిత్రాలు పెట్టడు. Because the minute he puts that, ఎందుకంటే వాటిని పెట్టిన క్షణముందే spirits get attracted. ఆత్మలు ఆకర్షించబడతాయి. Spirits get attracted to these things. వీటికి ఆత్మలు ఆకర్షించబడతాయి. And they spoil your mind. అది నీ మనసును నాశనం చేస్తుంది. They spoil your house. అవి మీ గృహాన్ని నాశనం చేస్తాయి. And your house becomes demon infested. కాబట్టి నీ గృహం ఇక దెయ్యాల నిలయం అయిపోతుంది. That is why Brother Branham said, అందుకే సహోదరుడు బ్రహ్మం గారు చెప్పారు, when you are ready to apply the token in your house, నీ గృహములో ఆ యొక్క ఆనవాలు పెట్టడానికి నువ్వు సిద్ధపడినప్పుడు, take the filthy magazines out. మరి మురికి పత్రికలన్నీ బయట పారవేయి. What's the problem, Brother Branham? సహోదరుడు బ్రహ్మం, ఇందులో తప్పే ఉంది. Even if the magazines stay, even if the magazines stay in my house, మరి ఒకవేళ వార్తా పత్రికలు, వార పత్రికలు నా ఇంట్లో ఉన్నా, even if I still start seeing filthy things, నేను ఇంకా మురికి చిత్రాలు చూస్తూ ఉన్నా, somebody else may be seeing it, I'm not seeing it. ఎవరన్నా చూడొచ్చు, నేను చూడట్లేదు అవి. I am applying the Holy Ghost for me. ఆ పరిశుద్ధాత్మను నా కొరకు నేను అన్వయించుకుంటున్నా. Then the prophet will tell you, అప్పుడు ప్రవక్త నీతో ఏం చెప్తాడంటే, Holy Ghost get not come to a place where such filthy things are. అలాంటి మురికి కార్యాలున్న స్థలానికి పరిశుద్ధాత్మ రాలేడు. Things which attract demons don't attract the Holy Ghost. మరి ఏ వస్తువులైతే దురాత్మను ఆకర్షిస్తాయో అవి పరిశుద్ధాత్మను ఆకర్షించలేవు. So when you are applying the token for your house, కాబట్టి నీ గృహం మీద ఆనవాలను అన్వయిస్తున్నప్పుడు, you take the TV out. ఆ టీవీని బయట తీసి పారేయ్. You take those filthy programs out. ఆ మురికి కార్యక్రమాలను బయట పారవేయ్. You take those filthy magazines out. ఆ మురికి వార్తా పత్రికలు పారవేయ్, అశ్లీలమైనవి. Filthy stories out. ఓ మరి అశ్లీలమైన కథలన్నీ పారవేయ్. Filthy clothes out. ఆ పనికిమాలినటువంటి వస్త్రాలన్నీ పారవేయ్. Why? ఎందుకని? Demons get attracted. ఎందుకంటే దయ్యాలు ఆకర్షించబడొచ్చు. I like to say something more. ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను. In the same way he said,
అదే విధంగా ఆయన చెప్పాడు, jewelry is a heathen tradition. ఆయన అన్నాడు నగలు ధరించడం, ఆభరణాలు అనేది అన్య సాంప్రదాయం. In our own country also, మన దేశంలో కూడా. why did they wear jewelry? మరి ఎందుకు వాళ్ళ ఆభరణాలు ధరిస్తారు? Because jewelry was not worn for adoration. మరి చూడండి, ఈ ఆభరణాలు అనేవి అలంకరణ కోసం కాదు. Jewelry, the origin of jewelry is religion. మరి చూడండి, ఆభరణాలు ధరించడం యొక్క మూలము మతం. Because jewelry attracts spirits. ఎందుకంటే ఆభరణాలు ఆత్మలను ఆకర్షిస్తాయి. A woman who wears shorts, మరి ఏ స్త్రీ అయితే కొరచ దుస్తులు and I ధరిస్తుందో, believe you must have read it in the message. మరి బహుశా మీరు వర్తమానంలో దాన్ని చదివి ఉండొచ్చు. Brother Branham said, సహోదరుడు బ్రహ్నాం గారు here's a చెప్పారు, lady wearing shorts, మరి ఒక స్త్రీ ఆ కొరచ దుస్తులు ధరించినప్పుడు, and she's a good woman, యా and she's a good woman. ఆమె మంచి స్త్రీ, She has not committed adultery, ఆమె వ్యభిచారం చేయలేదు, but she wears shorts. కానీ ఆమె కొరచ దుస్తులు ధరించింది. And somebody tells her, ఎవరు ఆమెతో చెప్తారు, this is wrong, sister. సహోదరి ఇది తప్పమ్మా, This is adultery. ఇది వ్యభిచారం. Come on, sir. అయ్యా ఏంటి I've never committed adultery. అమంటుంది, ఏంటి మీరు అనేది, నేను ఎప్పుడు జాగ్రత్తం చేయలేదు. Then Brother Branham said, సహోదరుడు బ్రహ్నాం గారు అన్నారు, you have not done wrong, sister, సోదరి నువ్వు తప్పు చేయలేదు, but you're anointed by that spirit. కానీ ఆ ఆత్మ చేత నువ్వు అభిషేకించబడ్డావు. That spirit is making you wear those clothes. ఆ ఆత్మ నిన్ను ఆ కొరచ దుస్తులు ధరించేటట్టు చేస్తుంది. It is that foul spirit that's making you do these things. ఆ తప్పుడు ఆత్మ నీలోనికి వచ్చింది కాబట్టి అది నీ చేత ఇలాంటి కార్యాలు చేపిస్తుంది. That is why spirits get attracted to those kind of clothes. కాబట్టి అలాంటి దుస్తులకి ఆ దురాత్మలు ఆకర్షితులవుతాయి. Are you understanding? గ్రహిస్తున్నారా మీరు? That's why the Bible says, అందుకే బైబిల్ గ్రంథం చెప్తున్నది, men should not wear women's clothes and women should not wear men's clothes. పురుషుడు స్త్రీ దుస్తులు ధరించకూడదు, స్త్రీ పురుషుని దుస్తులు ధరించకూడదు. Why? ఎందుకండి? When they do that, వారు అలా చేసినప్పుడు spirits get attracted. ఆ దురాత్మలు ఆకర్షించబడతాయి. And when those spirits get attracted, ఆ దురాత్మలు ఆకర్షించబడినప్పుడు they will pervert them. అవి వారిని వక్ర మార్గం పట్టిస్తాయి. Initially he'll wear opposite sex's clothes. మరి ప్రారంభంలో అంటే పురుషుడు స్త్రీ దుస్తులు, స్త్రీ పురుషుని దుస్తులు ధరించినప్పుడు, Later తర్వాత he'll start acting like them. తర్వాత ఇక పురుషుడు స్త్రీ వలె, స్త్రీ పురుషుడు వలె ప్రవర్తిస్తారు. And later on, దాని తర్వాత he becomes a pervert. వాడు వక్ర మార్గం పట్టిపోతాడు. Where did it start from? అది ఎక్కడ ప్రారంభమైంది? Clothes. దుస్తుల్లో. Where did it start from? అది ఎక్కడ ప్రారంభమైంది? Young boys putting earrings. మరి యవన బాలులు ఇప్పుడు ఈ రోజు చెవు రింగులు పెడుతున్నారు. Young boys wearing feminine clothes. మరి ఈ రోజు యువకులు స్త్రీల దుస్తులు ధరిస్తున్నారు. Young girls putting on jeans. మరి యువతులు జీన్స్ ధరిస్తున్నారు. Where did it all start from? ఇవన్నీ ఎక్కడ ప్రారంభమయ్యాయి? Clothes. దుస్తులు. It started from such small things. మరి ఇలాంటి చిన్న వాటితో మొదలయ్యాయి. And these things attract spirits. ఇవి ఆ ఆత్మలను ఆకర్షిస్తున్నాయి. That is why a believer knows. అందుకే విశ్వాసికి తెలుసు, if I want the Holy Ghost, నాకు పరిశుద్ధాత్మను కోరుకున్నట్లయితే I got to clean up first. నేను మొదటిగా పరిశుద్ధపరచుకోవాలి. I got to clean up these things from my house. నా గృహం నుంచి ఇలాంటివన్నీ నేను శుభ్రపరిచేయాలి. Take away all those wrong magazines. ఆ తప్పుడు పత్రికలన్నీ తీసి పారవేయి. Take away this playing of cards. మరి పేకాటలు ఆడటం మానేవేయి. Take away these television programs. ఈ టెలివిజన్ కార్యక్రమాలు తీసివేయి. Take out from your house. వాటిని ఇంటి నుంచే తీసివేయి. Get ready. నువ్వు సిద్ధపడు, that the Holy Ghost can come. పరిశుద్ధాత్ముడు రావడానికి. And brother, సోదరుడా, when the Holy Ghost comes in the house, పరిశుద్ధాత్ముడు గృహంలోనికి వచ్చినప్పుడు it will give you a holy man's taste. అది పరిశుద్ధుడి యొక్క రుచిని నీకు ఇస్తుంది. It will change your life. ఆ పరిశుద్ధుని యొక్క రుచి నీకు రాగానే నీ జీవితం మారిపోతుంది. It will change your thinking. అది నీ ఆలోచన మారుస్తుంది. You start thinking of heaven. నువ్వు పరలోకం గురించి ఆలోచించడం ప్రారంభిస్తావు. You will not care about this body. నీకు ఈ శరీరం గురించి ఆలోచించడం మానేస్తావు. You worry about that body. నీకు ఆ శరీరం గురించి ఆలోచిస్తావు. You are ready to wear a new body. నువ్వు నూతన శరీరాన్ని ధరించడానికి సిద్ధంగా ఉంటావు. You are not worried about what you are wearing. నువ్వు ఎలాంటి దుస్తులు ధరిస్తున్నావని చింత నీకు ఉండదు. How costly it is. అది ఎంత ఖరీదైనవి. Because that cloth which you will wear, ఎందుకంటే నువ్వు భవిష్యత్తులో ధరించబోయే ఆ వస్త్రములు, our Lord paid the price of his own blood for them. మన ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు వాటిని. So if you wear a 10,000 rupee sari or a 20,000 rupee diamond set, doesn't matter. మరి ఒకవేళ నువ్వు 10,000 రూపాయల చీర, 20,000 రూపాయల వజ్రాల నెక్లెస్ పెట్టినా దాని లెక్కే లేదు. Wear this word. ఈ వాక్యాన్ని ధరించు.
Let this Bible says బైబిల్ గ్రంథం చెప్తున్నది, in the book of Proverbs, సామెతల గ్రంథంలో wisdom said, జ్ఞానం చెప్తున్నది, take my words నా మాటలు తీసుకొనుము and hang it like a necklace. ఓ దాన్ని కంఠానికి హారం వలె కట్టుకో. Let the revelation of Jesus Christ, యేసుక్రీస్తుకు ప్రత్యక్షత తీసుకో. let this message ఈ వర్తమానము become your jewelry. అదే నీ యొక్క ఆభరణం అవ్వాలి. Wear it in your ears, దాన్ని చెవుల్లో అలంకరించుకో. wear it in your neck, అది నీ మెడకు అలంకరించుకో. put it on your head, అది నీ తల మీద పెట్టుకో. 24 hours, 24 గంటలు. and Jesus will rapture you. యేసు నిన్ను ఎత్తబడేటట్టు చేస్తాడు. He will take you home. ఆయన నిన్ను ఆ నూతన గృహానికి కొనిపోతాడు. That is why, అందుకే you know, మీకు తెలుసా, dark colored things. ఆ నల్లటి వస్తువులు. I'm not preaching any doctrine on colors. I'm not preaching any doctrine on colors. మరి రంగుల మీద నేనే సిద్ధాంతం బోధించట్లేదండోయ్. But you know, evil curves on the curtain. Evil curves, I mean patterns drawn on the curtain. నల్లటి రంగులు లేకపోతే ఆ పరదాల మీద ఆ దురాత్మలకి వాటికి సంబంధించిన డిజైన్స్. You know why? ఎందుకో తెలుసా? I saw this. You remember when we went to that restaurant, we saw that curtain. మేము ఆ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఆ కర్టెన్ పరదా చూసాను నేను. It's looking very nice. చాలా బాగుంది. Why not have it for a house? అది మన ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు? If you are a believer, కానీ నువ్వు విశ్వాసి అయితే it may be good for that filthy restaurant. ఆ పనికిమాలిన రెస్టారెంట్ కి మాత్రం అది సరైనది కావచ్చు. When all kinds of people come. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు వస్తారు అక్కడికి. But it will not be good for a believer's house. కానీ అది ఒక విశ్వాసి ఇంటికి తగింది కాదు. You know this, how should I explain it? Tiles with some very evil pattern. మరి కొన్ని ఆ కింద వేసే టైల్స్ కూడా అవి చెడ్డ మాదిరిగా ఉంటాయి. Tiles with modern and very evilish, devilish patterns. మరి అవి చాలా దెయ్యపు ఆత్మలను ఆకర్షించే రీతిగా ఉంటాయి అవి. Tiles with beer bottle. బీర్ బాటిల్ అంటే బీర్ సీసాలతో ఉన్నటువంటి మోడల్స్. How will it look good for a toilet? అది టాయిలెట్ కి ఎంత బాగుంటుంది. How will this tile go with a flow? మరి దాని ఇంట్లో వేయొచ్చా? Every tile showing wrong things. మరి ప్రతి టైల్ మీద ఏదో పనికిమాలిన చిత్రాలు. But see, it looks so good. కానీ చూడటానికి చాలా బాగుంటది. It may look good in a hotel. కానీ హోటల్లో చూస్తానికి బాగుండొచ్చు అది. But not in a believer's house. కానీ విశ్వాసి ఇంటిలోనికి మాత్రం అది యోగ్యమైనది కాదు. Those tiles may look good in hotels but not in believers' toilet. మరి ఆ టైల్స్ హోటల్లో బాగుండొచ్చు కానీ విశ్వాసి యొక్క గృహంలో అది ఉండటానికి వీల్లేదు. Brother Branham said, సహోదరుడు బ్రహ్మం చెప్పారు, take me to your house. నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళు. Show me your walls. నీ గోడలు నాకు చూపించు. Show me what kind of pictures you hang. గోడల మీద నువ్వు ఎలాంటి చిత్రాలు వేలాడదీస్తున్నావు చూపించు. Show me the clothes you wear. నువ్వు ధరించే వస్త్రాలు చూపించు. Show me the things which you have in your house. నీ ఇంట్లో ఉన్న వస్తువులు నాకు చూపించు. And I'll tell you, నేను చెప్తా, are you a believer or not? నువ్వు విశ్వాసివో కాదో. It's a fact. అది నిజం. Doesn't this bed sheet look good? ఈ బెడ్ షీట్ చాలా బాగుంది కదా. Yeah. All kinds of messages written. I love you, I love you. దాని మీద చాలా చక్కగా పేర్లు రాసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఇదని. I love you messages there everywhere. ఎక్కడ చూసినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. The pillowcases says just do it. మరి దిండి కారు మీద ఉండి చెయ్యి దాన్ని. Just do it. దాన్ని చేద్దాం ఇప్పుడే. ఎంత బాగుంది. Just do it. ఇప్పుడే చేద్దాం. That's right. It's something like Joshua commission, huh? అదేదో జాషువా పరిచర్య లాగా ఉంటుంది. Just do it. ఇప్పుడే చేద్దాం దాన్ని. That statement just do it is not Joshua commission. just do it అనే ఇప్పుడే చేద్దాం అనేది యెహోషువ పరిచర్య కాదు అది. It's a filthy rock and roll song, and after that people committed suicide. That song contains a suicide anointing. మరి చూడండి అది రాక్ అండ్ రోల్. Many people when they heard that song they jumped and they finished their lives. ఆ పాట విన్న అనేక మంది దూకి చచ్చిపోయారు. It carried a suicide anointing. ఎందుకంటే అది ఆత్మహత్య ఆత్మను కలిగి ఉన్నది. Songs carry anointing. కాబట్టి పాటల్లో అభిషేకం ఉన్నది. That's why a believer is choosy what kind of songs he sings. అందుకే ఒక విశ్వాసి తను ఎలాంటి పాటలు వినాలో ఎంపిక చేసుకుని వినాలి. Believer is choosy what kind of music he plays and enjoys. మరి విశ్వాసి ఎలాంటి సంగీతాన్ని వాయిస్తున్నాడు, ఎలాంటి సంగీతానికి ఆనందిస్తున్నాడో
ఎంపిక చేసుకోవాలి. Because everything carries spirits. ఎందుకంటే ప్రతిదీ ఆత్మను కలిగి ఉన్నది. And you can be only influenced either from above or from below. కాబట్టి నువ్వు పైనుండినైనా ప్రేరేపించబడాలి, కింద నుండైనా ప్రేరేపించబడాలి. Are you listening, brother, sister? సోదరి సోదరులారా వింటున్నారా? Our hero is not Michael Jordan. కాబట్టి మన హీరో కథానాయకుడు మైకేల్ జోర్డాన్ కాదు. Our hero is not Modi. లేకపోతే మన హీరో నాయకుడు మోదీ కాదు. భాయియో బహనో, సహోదరి సహోదరుడా, దేశవాసియో, విశ్వాసి, I will never try to do that. నేను అలా ప్రవర్తించడానికి ప్రయత్నించను. What I am. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా. What you are. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. Are you listening? వింటున్నారా? And then you have a tendency of people getting influenced. మరి అలాగే ప్రజలకి ప్రేరేపించబడే స్వభావం ఎక్కువగా ఉన్నది. Go home and read influence. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావం అనే వర్తమానం చదవండి. Isaiah was a believer. యెషయా విశ్వాసి. But his problem was he was influenced by a man. కానీ అతని సమస్య ఏంటంటే అతడు ఒక మనుషుని ప్రభావానికి లోనయ్యాడు. Oh brother. ఓ సోదరుడా. Then brother Branham said. సోదరుడు బ్రహ్మం గారు చెప్పారు. How important it is that we be influenced only by Jesus Christ. మనం కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రభావితం చెందటం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. May his word be our influence. కాబట్టి ఆయన వాక్యమే మనల్ని ప్రభావితం చేయును గాక. I'll tell anybody in this church. ఈ సంఘంలో ఉన్న ఎవరితోనే నేను చెప్పగలను. Don't try to be like me. నా వలే ఉండటానికి ప్రయత్నించొద్దు. I'll never be try to be like you. నేను మీ వలే ఉండటానికి నేను ప్రయత్నించను. But let us all try to be like Jesus. కానీ మనందరం యేసు వలే ఉండటానికి ప్రయత్నించుదాం. Let's all try to be like that word. మనందరం కూడా ఆ వాక్యం వలే ఉండడానికి ప్రయత్నించుదాం. Let us become Jesus. మనం యేసు వలే మారుదాం. Let the spirit of Jesus Christ యేసుక్రీస్తు యొక్క ఆత్మ dwell in you richly. అది నీ మీద అత్యధికంగా పడును గాక. Change you. అది నిన్ను మార్చును గాక. Mold you. అది నిన్ను రూపించును గాక. Transform you. అది నిన్ను ఒక నూతన రూపంలోకి తెచ్చును into గాక. his image. ఆయన సారూప్యంలోనికి నిన్ను మార్చును గాక. A living masterpiece. ఆ సజీవమైనటువంటి That when the people see you, ప్రజలు నిన్ను చూచినప్పుడు they will see a Jesus. వారు యేసును చూచుదురు గాక. Whenever you talk, నువ్వు మాట్లాడిన ప్రతిసారి people say, ప్రజలు Jesus talked with me. ఓ యేసు నాతో మాట్లాడాడు అని చెప్పాలి. Whenever you pass by, ఓ నువ్వు whenever you pass by a place, నువ్వు ఒక స్థలం గుండా దాటి వెళ్ళినప్పుడు let the people be influenced by Jesus. యేసు యొక్క ప్రభావం నా ప్రజలు పొందుదురు గాక. When Brother Branham went to South Africa, సహోదరుడు బ్రహ్మం గారు దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు sister gave a testimony. ఒక సహోదరు సాక్ష్యం ఇచ్చింది. She said the whole place was like electricity. ఓ స్థలమంతా కూడా విద్యుత్ ప్రవహిస్తున్నట్టుగా కనబడింది. As if ఎలా అంటే Jesus came back to South Africa. యేసు మరలా దక్షిణాఫ్రికాలోకి వచ్చినట్లుగా ఆ స్థలమంతా శక్తితో నింపబడింది. Jesus was walking in Durban. మరి యేసుక్రీస్తు డర్బన్లో మాట్లాడాడు. Jesus was walking in Johannesburg. ఓ యేసుక్రీస్తు జోహానస్బర్గ్ లో నడిచారు. Jesus in the race course stadium. ఓ మరి యేసుక్రీస్తు రేస్ కోర్స్ స్టేడియంలోకి వెళ్ళారు. Man was so influential. ఓ ఆ ఒక్క మనిషి అంత ప్రభావాన్ని చూపించాడు. His life, ఆ జీవితం, his preaching, ఆయన యొక్క బోధ, the way he walked, ఆయన నడిచే విధానం, the way he talked, ఆయన మాట్లాడే విధానం, the way he conducted himself, ఆయన ప్రవర్తించిన ప్రవర్తన, it was a reflection of a deity. అది దైవత్వం యొక్క ప్రతిబింబము. It was a reflection of Christ. అది క్రీస్తు యొక్క ప్రతిబింబము. And brother and sister, సహోదరి సహోదరుడా, that was just one man. అది ఒక్క మనిషి. Today it's a many membered body. ఈ రోజు అనేక అవయవములు కలిగిన శరీరం ఇది. If you have hundreds of such Jesuses here, ఇక్కడ 100 మంది అలాంటి యేసులు ఉన్నట్లయితే, amen, ఆమేన్, whose influence is not from the world, ఓ వారి యొక్క ప్రభావం లోకము నుండి కాదు గాని, but who are influenced from above, కానీ పై నుండి ప్రభావితం చెందిన వారు. వాళ్ళు the home they live in, వారు జీవించే విధానం, the clothes they wear, వారు ధరించేటువంటి వస్త్రాలు, the work they do, వారు చేసే కార్యాలు, all reflect the plan of God. అవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికను ప్రతిబింబిస్తున్నాయి. All reflect the mystery of God. అవన్నీ కూడా దేవుని యొక్క మర్మాన్ని బయలుపరుస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. That's the believer. అది విశ్వాసం. Who's going in the rapture. అలాంటి విశ్వాసి ఎత్తబడతాడు. Thank you Jesus. యేసు వందనాలు. Sit down please. దయచేసి కూర్చోనండి. There are some people కొంతమంది ప్రజలు who love dim lights. మరి వాళ్ళకి మసక వెలిగే ఇష్టం. వాళ్ళకి It looks good.
చాలా బాగుంటుంది. Look at Jesus. యేసుని చూడండి. I am the light. ఆయన అన్నాడు నేను వెలుగై ఉన్నాను. The one who has met the light, would he love dim lights? మరి చూడండి, వెలుగునే కలిగిన ఆయన, వెలుగును చేసిన ఆయన ఆ మసక చీకటిని ఇష్టపడతాడా? మసకగా ఉన్న వెలుగుని. Some people like these blinking lights. కొంతమందికి మిరిమిట్లు గొలిపే వెలుగులు ఇష్టం. వెలుగు ఆడుతా going ఉండాలి, up and down. పైకి కిందకి రావాలి. They love it. వాడు దాన్ని ఇష్టపడతారు. Do you know these blinking lights? మీకు తెలుసా ఈ వెలుగు ఆరే లైట్లు attract demons? అవి దయ్యాలను ఆకర్షిస్తాయని. Dim lights, మరి చూడండి, తక్కువ వెలుగు ఉన్న దీపాలు attract spirits. అవి ఆత్మలను ఆకర్షిస్తాయి. I can preach a whole big message here but I don't have the time, brother. మరి సమయం లేదు కానీ, లేకపోతే పెద్ద వర్తమానాన్ని బోధించగలను దీని మీద. But you know what? కానీ మీకు తెలుసా, uncleanliness, మరి అపరిశుద్ధత, unclean things, అపరిశుద్ధమైన వస్తువులు, they attract spirits. అవి దురాత్మలను ఆకర్షిస్తాయి. Now you may hear a very new message today. బహుశా ఈ రోజు మీరు చాలా కొత్త వర్తమానం వింటుండొచ్చు. Brother Joseph Branham gave a testimony. సోదరుడు జోసెఫ్ బ్రహ్నామ్ గారు ఒక సాక్ష్యం ఇచ్చారు. I don't know how many of you heard it. మీలో ఎంతమంది దాన్ని విన్నారో లేదు నాకు తెలియదు. He said my dad, whenever he went to the toilet and came out, the toilet was absolutely clean. మరి మా నాన్నగారు టాయిలెట్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని సంపూర్ణంగా శుభ్రంగా ఉండేది అన్నాడు ఆయన. Before he went, it was shabby. మరి ఆయన వెళ్ళక ముందు అదంతా ఇష్టానుసారంగా ఉండేది. But when he came out, everything was in its place. కానీ ఆయన బయటకు వచ్చేసరికి అంతా కూడా చక్కగా శుభ్రపరచబడి దేని వస్తువు ఆ స్థానంలో ఉండేది. Small things. చిన్న విషయాలు. But they are a reflection of the spirit in you. కానీ అవి నీలో ఉన్న ఆత్మకు ప్రతిబింబాలు. చిన్న పనులు ఇవన్నీ. If you can adjust with uncleanliness, ఒకవేళ అపరిశుద్ధంగా ఉన్న దాంతోనే సర్దుకుపోగలిగితే, you can understand what kind of a spirit is with you. నీ లోపల ఎలాంటి ఆత్మ ఉందో నీకు అర్థం చేసుకోవచ్చు. You know, there are people who give example. మరి ఉదాహరణ చెప్తాను. Did John the Baptist brush his teeth? సోదరుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను బ్రష్ చేశాడా? Did those prophets brush their teeth? మరి ఆ ప్రవక్తలందరూ కూడా బ్రష్ చేశారా? I asked them a question. నేను వారిని ప్రశ్న వేశాను. Were you there to see it? Were you there to see it? నువ్వు వెళ్ళి చూసి వచ్చావా అని అడిగా నేను. Are you understanding? Did John the Baptist brush his teeth? మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను బ్రష్ చేశాడంటే పళ్ళు తోముకున్నాడంటే I said that's fine. సరే నేను అన్నా సరే మంచిది. But I want to ask another question. సరే నేను ఇంకో ప్రశ్న వేస్తాను. Did John the Baptist love Herodias? మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను హేరోదియాని ప్రేమించాడా? Did John the Baptist love Herod? మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను హేరోదును ప్రేమించాడా? He spoke against that. ఆయన వారికి వ్యతిరేకంగా మాట్లాడాడు. Let's try to understand that. కాబట్టి దీని అర్థం గ్రహించడానికి ప్రయత్నించండి. And when those spirits come to your house, ఆ ఆత్మలు నీ గృహానికి వచ్చినప్పుడు it starts with filthiness. అది మురికిని తీసుకుని వస్తాయి. It starts with uncleanliness. ఇల్లంతా అపవిత్రతతో నిండిపోతుంది. That is why అందుకే a believer, విశ్వాసి, when he has the Holy Ghost, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, he has a holy man's taste. అతడు పరిశుద్ధుని యొక్క రుచిని కలిగి ఉంటాడు. A believer will not allow his even closest friend to smoke in his house. మరి చూడండి, ఒక విశ్వాసి తనకు సన్నిహితుడైన స్నేహితుడిని కూడా తన ఇంటిలో సిగరెట్ తాగటానికి అనుమతి ఇవ్వడు. He said, sir, do it outside. కావాలంటే బయట కాల్చుకోపో. Come on, sir, why can't we drink that beer today in your house? అయ్యా, ఎందుకు ఆ గృహాన్ని ఈ రోజు మీరు అలా పరిశుద్ధపరచకూడదు? Go out. మీరు బయటికి వెళ్ళండి. This is a place where Jesus lives. ఎందుకంటే ఈ స్థలము యేసు నివసించే స్థలం ఇది. This is where the word is supreme. ఎందుకంటే ఈ స్థలములో వాక్యమే సర్వోన్నతమైన అధికారం కలిగింది. Are you understanding? మీరు అర్థం చేసుకుంటున్నారా? Why I am sharing all these things? ఎందుకు ఇవన్నీ నేను మీతో పంచుకుంటున్నాను? The place where you live, నువ్వు నివసించే స్థలము, the kind of house you have, నువ్వు నివసించే గృహము is a reflection
of the influence either from above or from below. నీ మీద ఉన్న ప్రభావం పైనుండి వచ్చిందా అది భూ సంబంధమైనదనే దాన్ని చూపిస్తున్నాయి. Are you understanding? మీరు గ్రహించారండి? My brother and my sister, నా సహోదరి నా సహోదరుడా, I thank God that God has given us a wonderful brother. మరి దేవుడు ఇచ్చిన ఈ మంచి సహోదరుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. There are many such brothers here. ఇక్కడ అలాంటి అనేక మంది సహోదరులు ఉన్నారు, sisters here. అనేక మంది సహోదరులు ఉన్నారు. God has called us out of Babylon. దేవుడు మనల్ని బబులోను నుండి బయటికి పిలిచాడు. He has called us out of this world. ఆయన దేవుడు మనల్ని లోకం నుంచి బయటికి పిలిచాడు. We cannot have our house and our lives patterned after the world. మన గృహాలు గాని మన జీవితం గాని లోక మాదిరిని వెంబడించకూడదు. Another thing, మరొక సంగతి, these days ఈ రోజుల్లో young boys having a haircut. మరి ఈ రోజు అబ్బాయిలు ఎలాంటి జుట్టు ఎలా కత్తిరించుకుంటున్నారంటే, and what kind of a cut? ఎలాంటి కత్తిరింపు అంటే machine like this. మిషన్ తో చుట్టూ గొరిగిస్తున్నారు. Only hairs are here. పైన మాత్రమే జుట్టు ఉంచుతున్నారు కొబ్బరికాయ లాగా. But this band is gone. కానీ చుట్టూ మొత్తం తీసేశారు. Then another one. తర్వాత ఇంకొకడు lines, గీతలు, చాళ్ళు, Yuvraj pattern. జేబ్రా లాగా చాళ్ళు దున్ని. Yuvraj, the famous cricketer. యువరాజ్, క్రికెటర్ యువరాజ్ లాగా ఆ గీతలు అన్నమాట, చాళ్ళు. I'll start look like Bhaji Bhai. బజ్జీ భాయ్, హర్భజన్ సింగ్ లాగా కనపడుతున్నాడు. You know, a believer is not influenced by Bhaji Bhai. కాబట్టి ఒక విశ్వాసి హర్భజన్ ప్రేరేపణ కలిగి ఉండలేడు. Or Munna Bhai. లేకపోతే మొన్నా భాయ్ లాగా, or Bhai. ఇంకో భాయ్ లాగా. I mean Don Bhai in Dubai. దుబాయ్ లో ఉన్న డాన్ భాయ్. A believer is influenced by the word. ఒక విశ్వాసి వాక్యం చేతే ప్రభావితం చెందుతాడు. Then you will walk like Jesus. అప్పుడు నువ్వు యేసు వలె నడుస్తావు. You'll talk like Jesus. అప్పుడు యేసు వలె మాట్లాడతావు. You'll live like Jesus. యేసు వలె జీవిస్తావు. Your home will be like Jesus. Excuse me, sir. Your home will be like Jesus. నీ గృహం యేసు వలె ఉంటుంది. Now see the home of Jesus. యేసు యొక్క గృహాన్ని చూడండి. What kind of a house he has? ఆయన ఎలాంటి గృహాన్ని కలిగి ఉన్నాడు? That house is a 3-room set. ఆ గృహము 3 గదులు కలిగి ఉన్నది. It's an outer court. అది ప్రాకారము. It's a holy place. అది పరిశుద్ధ స్థలము. And it's the holiest of holies. అది పరిశుద్ధ స్థలము. What is this house? ఈ గృహం ఏంటి? It's a 3-room set. ఇది 3 గదులు కలిగినది. This outer room, ఈ బయట గదులు body, శరీరం, అది the spirit, రెండవది ఆత్మ, then the soul, తర్వాత ప్రాణము. and Brother Branham said, సహోదరుడు బ్రహ్మం చెప్పారు, every home ప్రతి గృహము is basically a 3-room set. నిజానికి అది 3 గదులతో నింపబడి ఉన్నది. And he named those 3 rooms. ఆ 3 గదులకు ఆయన పేరు పెట్టాడు. A drawing room, డ్రాయింగ్ రూమ్, where everybody comes. ఆ స్థలంలో అందరూ వస్తారు అక్కడికి. Then the kitchen, తర్వాత వంటగది, where you eat. అక్కడ నువ్వు భోజనం చేస్తావు. And then the bedroom, తర్వాత పడక గది, where you sleep. అక్కడ నువ్వు నిద్రపోతావు. He said only 3 rooms are there in every house. ప్రతి గృహంలోని ఈ 3 గదులే ఉంటాయి. It may have 10 bedrooms, it may have 20 bedrooms, it may ఒకవేళ have 10 పడక room, గదులు ఉండొచ్చు, 20 పడక గదులు ఉండొచ్చు, కానీ అన్ని 3 వర్గంలోనికి వస్తాయి. but it all reduces to basically 3. కానీ వీటన్నిటిని 3 గదులుగా వర్గీకరించవచ్చు. A drawing room, a kitchen and a bedroom. మరి ప్రజలు వచ్చి మాట్లాడే స్థలము, అలాగే వంటగది, తర్వాత పడక గది. And he said God is not interested in the drawing room. కాబట్టి దేవునికి ఆ డ్రాయింగ్ రూమ్ లో ఇంట్రెస్ట్, ఆసక్తి లేదు ఆయనకి. God is not interested in that kitchen. దేవునికి ఆ వంటగదిలో ఆసక్తి లేదు. What God is interested in, దేవుడు దేనిలో ఆసక్తి కలిగి ఉన్నాడు? is that bedroom. ఆ పడక గదిలో ఆసక్తి కలిగి ఉన్నాడు. Where you have a communion. అక్కడ నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉంటావు. That holiest of holies. అతి పరిశుద్ధ స్థలములో. That's where he placed the word. అక్కడ ఆయన తన వాక్యము ఉంచాడు. That's where the Shekinah glory is. అక్కడ షకీనా మహిమ ఉన్నది. And I believe నేను నమ్ముచున్నాను. there's a room in brother's house. మరి సహోదరుడు గృహములో ఆ గదిలో where God will meet him. దేవుడు ఆ స్థలములో ఆయన కలుసుకుంటాడు. Whenever a believer plans his house, ఒక విశ్వాసి తన గృహాని కోసం ప్రణాళికలు వేసేటప్పుడు it's not like this. అది ఎలా ఉండదు. This is my room, ఇది నా గది, my wife, ఇది నా భార్య గది, my daddy, ఇది మా నాన్నగారి గది, my children, నా పిల్లలు. and then God will say, అప్పుడు దేవుడు అంటాడు, where is my room? మరి నా గది ఎక్కడయ్యా? Which room is mine? నా గది ఏది ఇందుట్లో? You are actually thinking wrong. నువ్వు నిజానికి తప్పుగా ఆలోచిస్తున్నావు. First give Jesus his room. మొట్టమొదటిగా యేసుకి ఆయన గది ఇవ్వు. Then this is my room. తర్వాత ఇది నా గది. You know the Shunammite woman?
ఆ షూనేమీరాలు ఏం చేసిందో తెలుసా? She built a room for a prophet. ఆమె ప్రవక్త కొరకు ఒక గది నిర్మించింది. And a prophet used to come and live there. ఆ ప్రవక్త వచ్చి ఆ గదిలో నివసించేవాడు. You know what did the room become? ఆ గది ఏమైందో తెలుసా? A place of resurrection. అది పునరుద్ధానపు స్థలంగా మారింది. That room became a place. ఆ గది పునరుద్ధానపు స్థలంగా మారింది. Where a dead baby came back to life. ఆ స్థలములో చనిపోయిన బిడ్డ తిరిగి బ్రతికాడు. When you do God a favor, కాబట్టి దేవునికి నువ్వు మేలు చేసినప్పుడు God does a favor to you. దేవుడు నీకు మేలు చేస్తాడు. When you select a room for Jesus, నువ్వు యేసు కొరకు గది నిర్ణయించినప్పుడు don't put anything there. అక్కడ ఇంకేం పెట్టొద్దు. Don't put your shoes. అక్కడ నీ పాదరక్షలు Don't పెట్టొద్దు. put your clothes. అక్కడ నీ వస్త్రాలు పెట్టొద్దు. Don't put your books. అక్కడ నీ వస్త్రాలు ఏమి వస్తువులు Only పెట్టొద్దు. put the word there. అక్కడ కేవలం వాక్యాన్ని మాత్రమే Only put పెట్టు. the message there. అక్కడ వర్తమానాన్ని మాత్రమే పెట్టు. Let nobody come to that room. ఆ గదిలోకి ఇంకెవరు రారు. Let it be only for you and Jesus. అది కేవలం నీకు యేసుకు మాత్రమే. Our Lord Jesus, His room. మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయన గదినివ్వు. And just see what a revolution your house will be. అప్పుడు నీ యొక్క గృహములో ఎలాంటి ఉద్యమం వస్తుందో చూడు. Hallelujah. హల్లెలూయా. I've seen many homes. నేను అనేక గృహాలు చూశాను. Big palatial houses. ఓ పెద్ద పెద్ద రాజభవనాలు లాంటివి. But Jesus doesn't have a room. కానీ అక్కడ యేసుకు గది లేదు. In one message Brother Branham said, ఒక వర్తమానంలో బ్రహ్మం గారు చెప్పారు, they give Jesus room either on the top floor or in the basement. మరి వాళ్ళు యేసుకి శాంతం పైనైనా ఇస్తారు, పై గదిలో, లేదంటే బేస్మెంట్ లో ఇస్తారు. Jesus deserves a very good room. కానీ యేసుకి శ్రేష్టమైన గదికి యోగ్యుడు ఆయన. Are you understanding? మీరు గ్రహిస్తున్నారా? I'm telling you some points from the message నేను వర్తమానంలో నుంచి ఆ విషయాలు మీతో చెప్తున్నాను, which is going to help you. అవి మీకు సహాయపడతాయి. This is my sons, this is my daughters, this is mine, my wife, and నాది నా భార్యకి, ఇది నా కుమారుడికి, కూతురికి, this is for the guest, ఇది అతిథులకి, this is the drawing, this is the, how does it look? ఓ ఎలా ఉందండి ఇది అంతా? Wow. ఓ చాలా బాగుంది. And then Jesus would say, అప్పుడు యేసు అంటారు, what about me? మరి నా సంగతి ఏంటి? Where is my room? నా గది ఎక్కడ? Where do I meet you? నేను నిన్ను ఎక్కడ కలుసుకోవాలి? This place is too crowded. ఈ స్థలం అంతా కిక్కిరిసిపోయింది. Where is my place? మరి నా స్థలం ఏది? That I can meet you. నేను నిన్ను కలవాలంటే. Did Brother Branham have a den room? మరి సహోదరుడు బ్రహ్మం గారికి ఒక గది ఉన్నదా? In Arizona? అరిజోనాలో? Yes. అవును. That was the room for Jesus. ఆ గది యేసు కొరకే. Of course Brother Branham didn't live. మరి సహోదరుడు బ్రహ్మం గారు అక్కడ జీవించలేదు. Then they made a museum out of it. మరి దాన్ని మ్యూజియం గా చేశారు. But actually it was to be his den room. కానీ నిజానికి అది ఆయన వ్యక్తిగతమైన గదిగా ఉండాలి. Only you and Jesus. కేవలం నీవు యేసు మాత్రమే. Nobody else. ఇంకెవరు కాదు. Nobody will come to that place. ఆ స్థలానికి ఇంకెవరు రారు. All these things are very important. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. That can only happen when you have a revelation. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నీకు ప్రత్యక్షత ఉన్నప్పుడు మాత్రమే. Are you understanding? గ్రహించారా? Now this is our building. మరి ఈ భవనము, where our brother has an apartment. మరి మన సహోదరుడు ఒక అపార్ట్మెంట్ కలిగి ఉన్నారు. Our prayer is pray. మా ప్రార్థన ఏంటంటే, may God keep all kinds of spirits away from his house. మరి దేవుడు ఆయన గృహం నుంచి ఈ ఆత్మలన్నిటిని కూడా దూరపరచును గాక, దురాత్మలన్నిటిని. I'm not encouraging anybody to sell your house. మరి ఎవరిని మీ ఇల్లు అమ్ముకోమని నేను ప్రోత్సహించట్లేదు. But I'll tell you one more small testimony and close. కానీ ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్నా. One day there's a brother. ఒక సహోదరుడు ఉన్నాడు. Yes. His name is John Sherritt. You heard that name? జాన్ షెరెత్, ఆయన పేరు మీరు విన్నారా? John Sherritt built a house. మరి జాన్ షెరెత్ గారు ఒక గృహం కట్టారు. And one day a pastor shifted in his location. మరి ఒక రోజు ఒక పాస్టర్ గారు ఆయన ఉన్న ప్రదేశానికి మకాం మార్చాడు. And he needed a house badly. మరి ఆయనకు కూడా ఒక గృహం కావాలి. Brother John Sherritt asked his wife. బ్రదర్ జాన్ షెరెత్ గారు తన భార్యని అడిగాడు. And his wife agreed. ఆయన భార్య అంగీకరించింది. And the Lord put it on his heart. మరి ప్రభు ఆయన హృదయంలో ఉంచాడు. He gave that house to that pastor. ఆ గృహాన్ని ఆ పాస్టర్ గారికి ఇచ్చాడు ఈయన. And he shifted to another location. ఆయన ఇప్పుడు జాన్ షెరెత్ గారు ఇంకో గృహానికి, ఇంకొక స్థలానికి మారిపోయాడు. Within a few years, కొద్ది సంవత్సరాల్లోనే he got a mansion. ఆయనకు ఒక పెద్ద రాజభవనం వచ్చింది. And he got a big ranch, acres and acres and acres. మరి కొన్ని వందలాది ఎకరాలు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం దొరికింది ఆయనకి.
What I mean to say is, కాబట్టి నేనేం చెప్ప ప్రయత్నిస్తున్నానంటే, I'm not telling you to sell your house. మీ ఇల్లు అమ్మేసుకోమని చెప్పట్లా నేను. But if you give your house for the service of Jesus, మరి కానీ నీ గృహాన్ని దేవుని యొక్క సేవకులకు నువ్వు ఇచ్చినట్లయితే, and for the word, దేవుని పని కొరకు ఇచ్చినట్లయితే, just see what he returns back to you. ఆయన తిరిగి నీకు ఎంత ఇస్తాడో చూడండి. I want to say, my brother, my sister, నా సహోదరి సహోదరులారా, నేను చెప్తున్నాను, I'm not just going to go on, నేను ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళను, but I just like to say, కానీ ఒక విషయం చెప్పగోరుచున్నాను. this wise man built his house on the rock, ఈ జ్ఞాని తన గృహాన్ని బండ మీద నిర్మించాడు. and God is interested in that third room. ఆ దేవుడు ఆ మూడవ గది యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. So I believe your third room is ready in our house. మరి నేను నమ్ముతున్నాను మన గృహంలో ఆ మూడవ గది సిద్ధపడిందని. A place where we meet God. మనము దేవుణ్ణి కలుసుకునే స్థలము. Hallelujah for that. దానిని బట్టి దేవునికి స్తోత్రం. Thank you Jesus. యేసు వందనాలు. We are not influenced by the world, మనం లోకం చేత ప్రభావితం చెందట్లేదు, but by the word, కానీ వాక్యం చేత ప్రభావం by చెందుతున్నాం. heavenly things. పరలోకపు కార్యముల చేత. And soon త్వరలో we are leaving all these houses ఈ గృహాలన్నీ మనం విడవబోతున్నాం. to go to a permanent house, ఆ శాశ్వతమైన గృహానికి వెళ్ళబోతున్నాం. a house that is not made by hands, అది చేతులతో కట్టబడని గృహము, but made by the word of God, అది దేవుని వాక్యం చేత కట్టబడింది. a theophany, మన వాక్యపు శరీరము, a future home, మన భవిష్య గృహము, and a divine architect has prepared it. ఓ దైవికమైనటువంటి నిర్మాణకుడు దాన్ని నిర్మించాడు. Hallelujah for that. దానిని బట్టి దేవునికి స్తోత్రం. May God really bless you. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించు.